అంశము ఈరోజు ఎందుకు బంద్ జరుగుతుంది, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇంటర్మీడియట్కి వచ్చిన పిల్లలకు కూడా వాళ్ళకు తెలిసే పరిస్థితి లేదు తీసుకొచ్చిన. ఇప్పుడు మీరు చెప్పారు ఈ చర్చ అంతా జరిగిన తర్వాత ఈ ఇంటెలిజెంట్ పీపుల్ చర్చ ద్వారా సామాన్యులకు ఏమవుతుంది, ఒక నైరాశ్యం, ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సరే ఈ సివిల్ సొసైటీ అంటారు, ఈ దళితులు సామాజిక న్యాయం అంటారు, లేకపోతే పెత్తందారితత్వం అంటారు. ఈ మనం మాట్లాడే మాటలు, మనం మాట్లాడే భాష, మన సంస్కృతి, మనం అంతకంటే ఎందుకు వెనకపోతలేము. మనం మాట్లాడేది కానీ మన భాష కానీ వలసవాదులు, ఇంగ్లీష్ వలసవాదుల యొక్క ప్రభావంతోనే ఉన్నాం మనం. వాళ్ళు చెప్పిన చరిత్రనే అవ్యయం చేసుకొని మాట్లాడుతున్నాం. వాళ్ళ చరిత్రతో అన్నిటికీ మందు ఏమిటి, ఈ సమసమాజం రావాలంటే ఏంటిది, అసలు మనకు మన వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు ఏం చెప్పినాయి, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పినాయి తప్పితే డిస్క్రిమినేషన్ నాట్ ఎట్ ఆల్. నేను ఈరోజు బాగా ఆనందంగా ఉన్నా, ఎందుకు అంటే ఒకటే, మన భారతదేశ తత్వం, ఆ తత్వము సమానత్వాన్ని కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పింది. ఆర్థిక సమానత్వము ప్లస్ ధర్మము. ఈ ధర్మాన్ని వ్యక్తిగతంగా ఎట్లా పాటించాలి, అందరం మేధావులు. ఇప్పుడు మేధావులు వేరండి. ఇప్పుడు నా కొడుకు నేనేం చెప్తున్నా, నువ్వు పెద్ద ఐఏఎస్ అవసరం లేదు, నువ్వు పెద్ద ఇంకేదో అవసరం లేదు, మనం ఒక వ్యవసాయంగా ధర్మంగా న్యాయంగా బతికే పరిస్థితి ఉంటే సరిపోతుంది. ఎందుకు మరి మనం వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తులు ఇంటెలిజెంట్ పీపులే సమాజానికి ప్రాబ్లం చేస్తుండు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ప్రతి మనిషి తన పని తను చేసుకుంటాడు, తనకి ఇంటెలిజెంట్ ఆ వ్యవసాయంలో ఉంది, కానీ మోసం చేసే దాంట్లో లేదు. ఇవాళ మనం అనుకునే సివిల్ సొసైటీలో మోసం ఎట్లా చేయాలి, హౌ టు ఎర్న్ మనీ, హౌ టు చీట్ అదర్ పీపుల్. ఇప్పుడు దళితులు నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా మన స్క్రిప్చర్స్లో ఎక్కడ కూడా దళితులనే పదమే లేదు. వీడు తక్కువ వాడు ఎక్కువ అనేది ఎక్కడ లేదండి. ఈవెన్ ప్రతి సబ్జెక్ట్లో కూడా లేదు. ఇది చర్చ ఎట్లా చేసిర్రు, మన డివైడ్ అండ్ రూల్ చేసేటందుకు మన మానసికంగా మనను పతనం చేసి ఒక ఉద్దేశపూర్వకంగా ఎదగకుండా ఒక డివైడ్ చేసి మన వ్యవస్థను పుల్ల కొట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చెప్తాము. రామానుజాచార్యులు ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 1 నిమిషం మీరు వినండి. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అది చేసిండు. ఆ రామానుజాచార్యులు ఎందుకు బ్రహ్మచర్యానికి వచ్చిండు, కాంచీపూర్ణులనే, అప్పుడు దళితులు అనేది లేదండి. వర్డ్స్ ఈ మధ్యన మన ఇంటలెక్చువల్స్ క్రియేట్ చేసుకున్నాయి. సమాజంలో ఎక్కడ విచక్షణ అది లేదు. మన హిందూ మతం కూడా కాదు, మన వైదిక మతంలో మానవులే కాదు ప్రతి జంతువుకు ఒకటే ఆత్మ ఉంది అంటాను. ఇదంతా ఒకటే యూనిట్. ఈ యూనిట్లో విభేదాలు లేవు. జంతువులనే ప్రేమ చూపించుకోమన్నప్పుడు కింది వాడు వీడు అనేది లేదండి. ఒకటే ఇంట్లో కూడా అన్నదమ్ములల్లో డబ్బులు ఎక్కువైతే వానికి వీనికే విభేదాలు వస్తున్నాయి. వాడు పెద్దోడైతుండు, వీడు రాచలమైతుండు, వాడు పటేల్ అవుతుండు, వీడు రెడ్డి, వీడు దొరరెడ్డి, వీడు పటేల్ ఆర్థికంగా. అయితే ఇవన్నిటికీ కారణం ఏంది, ఆలోచన విధానం. ఈ ఆలోచనలో వీడు ఏమనుకుంటాడు, నేను పెద్దోన్ని లీడర్స్ ఆర్ మేనేజ్మెంట్లో ఒకటి ఉంటుంది, లీడర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్ అని. లీడర్స్ అనేది ఏంది, సేవ చేసేందుకోసం వచ్చిన మనం అర్థమైందా. మనం మన పొజిషన్స్తో ఇప్పుడున్న నాయకులు కావచ్చు, నేను ఈ పార్టీకి లీడర్ను, నేను ఈ పార్టీకి అధిపతిని, సేవ చేసుకునే మార్గంలో అయితే వీళ్ళు రాలేదండి. ఇన్ని పార్టీలు మేము ఒక సాధారణ మనిషిగా మేము ఆలోచిస్తే అసలు ఒక అన్నం ఎంతనండి మనకు కావాల్సింది, ప్రకృతి ప్రకృతి ఇచ్చిన అన్నం, మొత్తంత అన్నాని కోసం ఇన్ని మాటలు నేర్చుకొని ఇంత అందంగా మాట్లాడే ఈ రాజకీయ వ్యక్తులే కావచ్చు, సో మచ్ స్కాలర్సే కావచ్చు, వీళ్ళందరూ ప్రజలను, కామన్ పీపుల్ను, దారులను చెడగొట్టి వాళ్ళలో లేని ఆలోచనలన్నింటినీ క్రియేట్ చేసి కన్ఫ్యూజన్గా క్రియేట్ చేసి చేస్తున్నారు. కాబట్టి సమసమాజము భారత తత్వంలో ఉంది. మనము డిస్క్రిమినేషన్లో ఎక్కడ లేదు. మన సమసమాజంలో అందరూ ఐకమత్యంగా ప్రేమగా ఉండి, ఇప్పుడు ఒకటే మనకు కావాల్సింది ఏది, మనకు తెలంగాణ, జియోగ్రాఫికల్ తెలంగాణ, తర్వాత మన మిగతా విషయాలన్నీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను మొన్న భువనగిరి నుంచి వచ్చినప్పుడు నా పక్క సీట్లో ఒక అతను ఉన్నాడు, 22 రోజులు ఈ ఉద్యమం చేసిన తర్వాత ఏది మొన్న మాస్ అది మరి ఎందుకు ఊకున్నారు అని అడిగిన ఆయన అక్కడి నుంచి వచ్చిండు డ్రైవరు, అక్కడ లీడరు, సింగరేణి లీడరు. నేను నా పక్క సీట్లు అడిగిన, కేసీఆర్ డబ్బులు తీసుకున్నాడట, ఎన్ని కోట్లు తీసుకొని ఊకున్నాడట, అది నిజమేనా
అని నేను అడిగిన. ఆయన చెప్పిండు 22 రోజులు 30 రోజులు మేము చేసినాము, ఆ తర్వాత వ్యతిరేకత ప్రజలలో వచ్చింది. 3 కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్ అంతకుముందే పెట్టారు ప్రైవేటీకరణకు. ప్రజలను ఎలా అణచు దొక్కాలి అనేది వాళ్ళు డిజైన్ చేసుకున్నారు, కాబట్టి వేరే గత్యంతరం లేదు, కాబట్టి అదే. కానీ ఇవాళ కేసీఆర్ అమ్ముడు పోదలుచుకుంటే ఇప్పుడు మాకు కూడా ఊళ్ళే మంది అంటారు, నేను వీరి గురించి సపోర్ట్ కాదు, వారి గురించి మనకి ఎవరి గురించి ఏం తెలియదు. వీడు 5,000 కోట్లు ఇచ్చిండు, వాడు 1000 కోట్లు ఇచ్చిండు, వీడు 2,000 కోట్లు ఇచ్చిండు. మరి ఏ కోట్లు ఎక్కడున్నాయో నిరూపించడానికి ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు కావచ్చు, మన మీడియా కావచ్చు, మన సంస్కర్తలు కావచ్చు చెప్పాలి కదా. ఒక యుద్ధానికి పోయేటప్పుడు వాడిని నిర్వీర్యం చేస్తే సరిపోద్ది కథ, వాని గురించి అబాండాలు వేస్తే సరిపోద్ది, అంతే కామన్గా జరిగేది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రజా సంఘాల నాయకులే కావచ్చు, తర్వాత రాజకీయ పార్టీలలో కావచ్చు, మీరందరూ మీ వ్యక్తిగత ఎజెండాలు వదులుకొని ఫస్ట్ మీరు నాయకులు వాళ్ళందరూ మీ వ్యక్తిగత ఎజెండాలు వదులుకొని సామాజిక చైతన్యాన్ని కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సాధించే దిశగా మీరు ముందు మారాలి, మీరు ప్రయత్నం చేయాలి. ప్రజలలో మాత్రం అందరూ నీతిగా నిజాయితీగానే ఉన్నారు, మీతో సహకరించడం. జై తెలంగాణ.